నమస్తే, గుడ్ మార్నింగ్. ఈరోజు వార్తల్లోని ముఖ్య అంశాలు. హైదరాబాద్లో ఒలింపిక్స్ నా లక్ష్యం, క్రీడల్లో సత్తా చాటితే ప్రభుత్వ ఉద్యోగం, 2028 డిసెంబర్ నాటికి అందుబాటులోకి స్పోర్ట్స్ వర్సిటీ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమంటున్నాడు? ఒలింపిక్స్, హైదరాబాద్లో ఒలింపిక్స్ నా లక్ష్యం అంటే ఒక విజన్తోని పోతున్న నాయకుడు ముందుకు. ఎందుకంటే హైదరాబాద్లో ఒలింపిక్స్ గేమ్స్ కనుక పెడితే ప్రపంచంలో హైదరాబాద్ పేరు, తెలంగాణ పేరు మారుమోగుతుంది. అంటే ఈ లక్ష్యంగా ముందుకు దూసుకుపోతున్నాడు. 2028 టార్గెట్. అయితే ఈ ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని చెప్తున్నాడు. ఆటలలో సత్తా చాటితే ప్రభుత్వ ఉద్యోగం. ఏది ఆటలలో సత్తా చాటి ప్రైజ్ కొట్టుకొని వస్తే, గెలిచి వస్తే ఖచ్చితంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం అని అనౌన్స్ చేస్తున్నారు. అయితే ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే ఎంతసేపటికి చదువు మీద ఇట్లా ప్రెజర్ పెడుతున్నారు పిల్లల్ని. దాంతోపాటు కొంచెం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉండడం కోసం స్పోర్ట్స్కు గతంలో ఏంటంటే కొంత టైం కేటాయిస్తుండే, ఇప్పుడు కేటాయించకుండా ఓన్లీ చదువు మీద పెట్టింది. దీనికి ఏంది, ఎంటర్టైన్మెంటు ప్లస్ చదువు రెండు కలిపి ఉండాలి. ఈ స్పోర్ట్స్ ఆడితే ఏం లాభము ఏంది అనేదానికి ఇప్పుడు పిల్లల తల్లిదండ్రులకు కూడా ఇప్పుడు ఏందంటే ఇది ఒక సూచన. ఏంది, పిల్లలని స్పోర్ట్స్ ఆడిపిస్తే కూడా ఆటలలో కూడా ప్రభుత్వ ఉద్యోగం సంపాదించవచ్చు స్పోర్ట్స్ కోటా కింద అని చెప్పేసి క్లియర్గా చూపిస్తున్నారు. అయితే నిజంగా వాస్తవానికి పిల్లలని ఎంకరేజ్ చేయండి. ఆటలలో ఎంకరేజ్ చేస్తే ఫిజికల్గా ఫిట్ అవుతారు, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు, అన్ని విధాల స్ట్రాంగ్ ఉంటారు. ఇప్పుడు కొంతమంది చిన్నదానికే డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నారు పిల్లలు. ఎందుకంటే స్పోర్ట్స్లో ఉంటే, ఆటలో ఉంటే మైండ్ అనేది ఫ్రెష్ అయిపోతుంది, ప్లస్ ఫిజికల్గా ఫిట్ అవుతారు, మెంటల్గా కూడా స్ట్రాంగ్ అవుతారు. దాంతోపాటు మీకు ఉద్యోగ అవకాశాలు కూడా ఉంటాయని చెప్పేసి మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అయితే ఇక్కడ ఏంటంటే గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో యంగ్ ఇండియా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ యూనివర్సిటీ లోగోను అండ్ వెబ్సైట్ను పీటీ ఉషాతో కలిసి ప్రారంభిస్తున్న రేవంత్ రెడ్డి. అయితే ఇక్కడ పరుగుల రాణి, ఒకప్పుడు పరుగుల రాణి పీటీ ఉషాతో కలిసి ప్రారంభోత్సవం చేసిండు. నిజంగా వాస్తవానికి చాలామంది మన దగ్గర 4 కోట్ల జనాభాలో ఎంతోమంది ఆటల మీద ఆసక్తి ఉన్న వాళ్ళు ఉన్నారు. ఓన్లీ టీవీలకే పరిమితమై చూస్తున్నారు. గల్లీలలో ఆడుకొని పోయి టీవీల ముందు కూర్చొని చూస్తున్నారు. క్రికెట్ కనుక స్టార్ట్ అయితే క్రికెట్ ముందర ఎంతోమంది ఫోన్లల్లో టీవీల ముందర కూర్చుండిపోతారు. వాళ్ళకు సరైన సదుపాయాలు లేక ఇప్పుడున్న ప్రభుత్వము ఆటలకు సపరేట్ ఒక నిధులు కేటాయించి ఇండోర్ స్టేడియంలు, అవుట్డోర్ స్టేడియంలు ఇవన్నీ కట్టిస్తున్నది. ఇవన్నీ ఉపయోగించుకోవాలి యువత. ఉపయోగించుకొని పిల్లల తల్లిదండ్రులు కూడా ఏదో ఒక ఆటల జైన్ చేసి వాళ్ళని కొంచెం స్ట్రాంగ్ చేయండి, మానసికంగా కానీ ఫిజికల్గా కానీ. ఏంటంటే ఇప్పుడు అందరు ఇట్లా ఏదో బాయిలర్ కోడిలాగా అయిపోతున్నారు పోరాలు, వెనకడ పిల్లల్లాగా ఉండలేరు. అందుకని ఒకసారి పిల్లల తల్లిదండ్రులు కూడా ఆలోచన చేయండి, చాలా బాగుంటుంది.